అంటే నర్సింగ్ వెళ్ళిపోతారు, ఇట్లా చేస్తారు తప్ప ఇవే కాదు. చాలా చాలా మంచి మంచి కోర్సులు. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఎక్కడ ఆయన మీద ఒక ముద్ర ఉంది. ఒక కమ్యూనిటీకి సంబంధించిన ముద్ర వేసాడు ఆయన. ఒక కమ్యూనిటీకి సంబంధించిన కాదు, ఆయన ప్రపంచవ్యాప్త నాయకుడు ఆయన. ఈరోజు ఆయన ఉండబట్టి ఈరోజు మనం ఇట్లా స్టేజీల మీద మాట్లాడగలుగుతాం. మీరు కూడా మంచి మంచి హోదాలు ఉండాలి, చేయగలరు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. మనకి చాలా మంచి అవకాశాలు ఇచ్చారు, మనం ఉపయోగించుకున్నది ఏంటి తెలుసా? అసలు మన స్టడీస్కి మనకు ముఖ్యమైన శత్రువులు ఎవరన్నా తల్లిదండ్రులే. సరదాగా సినిమాకి వెళ్తాము నాన్న అంటే, సినిమాకి వెళ్తే ఎక్కడ నా కొడుకు పోడైపోయి నిద్ర చెడు కొడుకుంటాడు అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తాం. అదొక శత్రువు. నాన్న నా ఫ్రెండ్ కార్లో వస్తున్నాడు, నాకు బైక్ కావాలంటే ఇక్కడ బైక్ స్పీడ్గా తోలి ఎక్కడ యాక్సిడెంట్ అయిపోయి నా కొడుకు నాకు దూరం అయిపోతాడని చెప్పి బైక్ కొని ఇవ్వడం, అదొక శత్రుత్వం. అలాగే నా పాకెట్ మనీ కావాలన్నా అని అడిగితే నా కొడుకు సిగరెట్లు లేదా గట్టాలు వాటికి అలవాటు పడిపోయి క్యాన్సర్తో ఇదవుతుందేమో అట్లాంటి అలవాట్ల వల్ల అని చెప్పి పాకెట్ మనీ ఇవ్వడం, అదో శత్రుత్వం. అదే నాన్న ఇవన్నీ సపోర్ట్ చేస్తే ఇక్కడికి ఫ్యాన్లు కటింగ్స్ అవన్నీ వేసుకొని యోయో లాగా చేస్తాను, ఎంజాయ్ చేస్తాం. కానీ అది తాత్కాలికమైన ఎంజాయ్. ఆ ఎంజాయ్ వల్ల 10th ఒక సబ్జెక్ట్ పోతే అది అక్కడితో ఆగిపోతుంది తప్ప ముందుకు వెళ్ళట్లా. ఇంటర్లో 2 సబ్జెక్టులు పోతే అది అక్కడితో ఆగిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళట్లా. నువ్వు ఆ ఎంజాయ్ని పక్కన పెట్టి చదువుకొని ముందుకు వెళ్ళు, జీవితాంతం ఎంజాయ్ చేస్తావు. జీవితాంతం ఎంజాయ్ చేయటమే. కానీ నువ్వేం చేస్తావంటే 2025 లోపే మొత్తం చూసేయాలి, అర్జెంట్గా గవర్నమెంట్ని మెయింటైన్ చేయాలి, సినిమాకి వెళ్ళాలి, బైక్కి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలని అంటాం. ఆ కొంచెం ఆ 25 years వరకు నువ్వు ఎంజాయ్ చేస్తే జీవితాంతం నువ్వు నరకం చూడాలి. తర్వాత పెళ్లి పిల్లలు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ అయి పెరుగుతూ ఉంటాయి. ఇట్లా కాకుండా అసలు మన కమ్యూనిటీలో మనం క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒక దాంతో మనం అక్కడే అయిపోతాం. క్యాస్ట్ ఫీలింగ్ అసలు లేదు. నాకు తెలిసి నేను ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్తో ఇబ్బంది పడలేదు. ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ అలా ఒకటే, ఉండవాడు లేనివాడు. నువ్వు చదువుకొని మంచి హోదాలో ఉండు, ఎలాంటి వ్యక్తి అయినా సరే నీ దగ్గరకు వచ్చి నీ పెన్నులో ఉన్న స్థిర కోసం నీ గంటలు వెయిట్ చేస్తాడు. అక్కడెక్కడ ఉంది క్యాస్ట్ ఫీలింగ్? నీ ఫాదర్ లేదా మీ తాతగారు లేదా ఇంకెవరైనా సరే నీకు 1 కోటి రూపాయలు 2 కోట్ల ఆస్తి నీకు ఇస్తే దాన్ని లెక్క పెట్టడానికైనా సరే నువ్వు చదువుకోవాల్సిందే. చదువు లేకపోవడం వల్ల నష్టపోయేది నువ్వే. క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఉన్న క్యాస్ట్లో ఉండవాడు లేనివాడు రెండే కొలాలి. ఇక్కడ ఉండవాడు వచ్చి లేనివాడి దగ్గరికి హేళనగా చూస్తున్నాడంటే అది క్యాస్ట్ ఫీలింగ్ కాదు, నీ దగ్గర ఆ స్తోమత లేకపోవడం బట్టి. అదే నువ్వు చదువుకొని మంచి ఎంఆర్ఓ గాను, ఒక ఎండిఓ గాను, ఒక ఎస్ఐ గాను, సిఐ గాను నువ్వు ఉంటే డెఫినెట్గా అది ఎలాంటి బిగ్ షాట్ అయినా సరే నీ దగ్గరికి వచ్చి వెయిట్ చేయాల్సిందే, నీ సంతకం కోసం, నీ అపాయింట్మెంట్ కోసం. ఐటీఐ నర్సింగ్ తక్కువ అని నేను అన్నట్లా. ఫస్ట్ 10th అవ్వగానే అటువైపు చూడవు, ఇంకా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి, అడ్వకేట్ చేసుకోవచ్చు. BA BCom ఈ రోజులు ఎవరు చదవట్లా, అది ఒక డిగ్రీ. అదే దానివల్ల చిన్నతనం లేదు. మీరు BA కంప్లీట్ చేసేసి గ్రూప్స్ రాయండి. గ్రూప్స్లో మీకు మంచి మంచి పొజిషన్స్ వస్తాయి. ఇంటర్ అవ్వగానే ఎంసెట్ రాసే కానీ డాక్టర్ లేదంటే ఇంజనీరింగ్ లేదా ఇవే చూస్తున్నారు. కానీ అవే కాదు, మెయిన్ చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఇంకా వెనుకబడకపోవడానికి కారణాలు ఒకే ఒకటి, వేరే అక్క కులాలో లేదా ఇంకో కులాలో అవి కాదు. వాళ్ళని నిందించడం అసలు మనలో మనమే వెన్నుబడి పొడుచుకుంటాం. ఎవడన్నా మనలో ఒక మంచి పొజిషన్లో వెళ్తే వాడిని చూసి ఈర్ష్య, ద్వేషం. అదే సపోర్ట్ ఇచ్చి చూడు, వాడు పైకి వెళ్తాడు, ఇంకో 10 మందిని పైకి తీసుకెళ్తాడు. ఆ ఈర్ష్య ద్వేషం దానివల్లనే మనం ఈరోజు ఇంకా ఎట్లాగే ఉంటున్నాం. ఇందాక అన్నారు మన పెద్దలేవో ఊరు బయట, మన ఊళ్ళో చేయాలి. ఊరు బయట ఎందుకు ఉంటున్నాయి? మన అలవాట్లు, మన పద్ధతులు అవి. చదువుకుంటే నేర్పించేది అవే. అలవాట్లు మారుతాయి, పద్ధతులు మారుతాయి. దానివల్ల సొసైటీలో మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఏం ఖర్చు పెట్టాల్సిన, మనం కట్టుకునే కట్టుబొట్టులోనే చిన్న చిన్న మార్పులు నీట్గా ఉంటే చాలు. ఎవడో మనం పక్కన పెట్టేది. మనం లేకపోతే ఈరోజు ఏ ప్రోడక్ట్ లేదు. మనం షర్ట్ వేసుకోవాలన్నా ఆ క్లాత్ కంపెనీలో మన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఒక మెడికల్ ఆక్సిజన్ ఊపిరి పీల్చుకోవాలన్నా ఆ మెడికల్లో మన డిపార్ట్మెంట్ మన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ప్రతి చోట పనిచేసేవాళ్ళు ఉన్నారు. మనం లేదు ఒక ప్రోడక్ట్ బయటికి రాదు, అది వేసుకుంటాడు, ప్రతి ఒక్కరు వేసుకుంటాడు. మనం తయారు చేసేది కానీ, మనం పండించేది కానీ, మనం నాటేది కానీ, ఏం చేసినా సరే అది మనం చేయలేకోకుండా ఎక్కడికి ఒక ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది. అక్కడ లేని తారతమ్యాలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? మన కట్టుబొట్టు మారాలి, మన వేషధారణ మారాలి, మనం మాట్లాడే విధానం మారాలి. యాంటీ అంటాం చాలామంది పల్లెటూరులో, అది ఎందుకు వస్తుంది? అసలు వాడు అది కాదు కదా. అంటే మనం మాట్లాడతాం, ఆ మాట తీసి మార్చుకుంటే మనకు రెస్పెక్ట్ వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు మనం ఎవరో తెలియదు, మనం మాట్లాడే విధానంతో మనం తెలిసిపోతాం.
మనం ఏంటని కొన్ని పద్ధతులు మార్చుకుంటే మనంతా భిక్షకులు ఎవరు లేరు. చదువు ఒకటి అన్నిటికన్నా మెయిన్. ఒక్కసారి తల్లిదండ్రులు చెయ్యి వదిలేసి చూడండి, మీ జీవితం చంకనగిపోతుంది. మీరేంటి, మీ స్థానం ఏంటో తెలుస్తుంది. అదే తల్లి తండ్రి. ఈరోజు చాలా మంది ఇది స్టూడెంట్ ప్రోగ్రామ్ అయితే తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? నా బిడ్డ కష్టపడుతుంది, నా బిడ్డ ఎక్కడికో వేరే 100 నిమిషం దాకా వెళ్తుంది, వర్షం వస్తుంది, ఇక్కడ ఏమి ఇబ్బంది పడుతుందని వెంట పెట్టుకొని వచ్చారు. అది తల్లిదండ్రుల బాధ్యత. ఒక్కసారి తల్లిదండ్రులు చెయ్యి వదిలేయండి, మీరేం లేదు. ఫుట్బాల్ తల్లిదండ్రులు దైవం. మన పెద్దలు కూడా అన్నారు, తల్లి తండ్రి గురువు దైవం అని. దైవం ప్లేస్ 4కి ఇచ్చారు, గురువు ప్లేస్ ఏమో 3ది ఇచ్చారు, ఫస్ట్ ప్లేస్ తల్లిదండ్రులకు ఇచ్చారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా, తల్లిదండ్రుల మాట వినకపోయినా మనకు కనపడేది ఆటో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, టాపీ మేస్త్రి, వీళ్ళు. అదే తల్లిదండ్రులు చెప్పిన మాట విని కొంచెం లగ్జరీ అనే థాట్ని మన మైండ్లో నుంచి తీసేస్తే జీవితాంతం నువ్వు లగ్జరీగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. మనవాడు ఉన్నాడు, నాకు మా అల్లుడు ఉన్నాడు, మా మేనమామ ఉన్నాడు, లేక మా తాత ఉన్నాడు, నాకేంట్లే, నాకు గోడల మీద ఉంటే అప్పటికి ఏం చేయడు. నీకు నువ్వు చేసుకోవాల్సిందే, నీ కష్టం నువ్వు పడాల్సిందే, నీ రేపు దాని రిజల్ట్ సుఖం కూడా నువ్వు పడాల్సిందే. నీకు మంచి ఆలోచన ఉండి నువ్వు 10 మందికి హెల్ప్ చేయాలంటే చేయొచ్చు, అది వేరే విషయం. కానీ కష్టపడితే వచ్చే రిజల్ట్ అది. ఆ కష్టపడటం అంటే నువ్వు కూలి పనులకి వెళ్ళి కష్టపడి 10 లక్షలు సంపాదించడం కాదు. నువ్వు కష్టపడి చదువుకుంటే వచ్చే రిజల్ట్ నువ్వు జీవితాన్ని అనిపించవచ్చు. నీ పిల్లలు, నీ తర్వాత పిల్లలు. నువ్వు ఇక్కడ స్టాప్ అయిపోతే, స్టడీలో కానీ ఏదో స్టాప్ అయిపోతే అది అట్లా మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. 10th క్లాస్లో సబ్జెక్ట్ పోతే ఏమైంది, మళ్ళీ కట్టించవచ్చు. వెంటనే ఏదో పనిలో పెట్టేస్తాం, అక్కడ అది